ఒకప్పుడు టర్కీ అద్భుతమైన ఆర్థిక వ్యవస్థ. పారిశ్రామికంగా, వ్యాపార పరంగా, టూరిజం పరంగా అన్నిట్లో గూడా. మనోళ్ళు అనేక మంది అక్కడికి పోతుండేవాళ్ళు. 'మహేష్ బాబు' సినిమా గూడా అక్కడే కదా తీసింది 'ఇస్తాంబుల్'. ఆ 'దూకుడు' సినిమా లాంటివి కూడా. అంటే ఇక్కడి నుంచి అంత రెగ్యులర్ కాంటాక్ట్ ఉండేది. అయితే ఎప్పుడైతే మతరాజ్య స్థాపనకి దిగాడో ఎర్డోగన్ అనేవాడు, ఒక్కొక్క వ్యవస్థ చిన్నాభిన్నం అవుతా వచ్చింది. మత పెచ్చతో రగిలిపోతూ ఆ దేశాన్ని సర్వనాశనం చేశాడు. అక్కడున్న స్వేచ్ఛని హరించేశాడు. స్వతంత్రాన్ని నాశనం చేసేశాడు. తన ప్రత్యర్థుల్ని అంతం చేసేశాడు, లేకపోతే ముంచేశాడు. ఇక మిగిలిన్నటువంటి వాళ్ళని కూడా భయపెట్టి కంట్రోల్‌లో పెట్టుకుంటున్నాడు. మత పిచ్చని రగిలించడం ద్వారా ప్రపంచ ఖలీఫాగా మారాలన్నటువంటి విచిత్రమైనటువంటి ప్రయత్నంలో ఆ వ్యవస్థ కుప్పకూలుతోంది. ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి. సర్వనాశనం అవుతోంది. దీన్ని తట్టుకోవడానికి మరొక మత పిచ్చని రాజేస్తూ ఏదో ఒక వాదంతో వార్తల్లో ఉండేలా చూసుకుంటాడు. ఇప్పుడు తాజాగా టర్కీ వాడు ఒక నిర్ణయం తీసుకున్నాడట. ఇస్తాంబుల్ చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఏం ప్రకటించిందంటే, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జుల్ని, జాతీయ భద్రతా మంత్రి ఇతమాన్ బెన్గ్వీర్ ఈ ముగ్గురినినంట అరెస్ట్ చేయడానికి టర్కీ వారెంట్ ఇచ్చింది. ఎందుకయ్యా అంటే, గాజాలో జనసంహారం, హింద్ రజబ్ మారణకాండ కేసుల్లో వాళ్ళకి అరెస్ట్ వారెంట్లు జారీ చేసిందంట. టర్కీలో ఏదైనా చేస్తే వీళ్ళకి సంబంధం ఉంటుంది. పాలస్తీనాలో ఉన్న గాజాలో చేస్తే ఈడికేంటి గొట్టం గడికి సంబంధం? ఈ దేశంలో వీళ్ళ ప్రజల్నే దారుణంగా హింసించి చంపేశాడు ఈ యదవ. అట్లాగే ఆర్మేనియా మీదకి వెళ్ళి దాడి చేశాడు. అప్పుడు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ని తీసుకెళ్లి యుద్ధ ఖైదీ కింద బొక్కలో దొయ్యాలి. కానీ వాడు ఈ ప్రచారం అంటే అక్కడ పబ్లిక్లో ఎప్పుడైతే నెగిటివ్ అయ్యి ప్రభుత్వాన్ని కోల్చాలని పబ్లిక్లో వస్తుందో అప్పుడు ఎట్లాంటివి తీసుకొస్తాడు. ఈ దిక్కుమాలిన వేషాలు వేయొద్దని చెప్పి ఇజ్రాయెల్ చెప్తోంది.